హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా వరల్డ్. ఇప్పుడైతే మేమైతే మా విలేజ్ అయితే వెళ్తున్నామండి. దానికోసం కావాల్సిన సామాన్లు తీసుకోవడానికి అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. ఇంకా మా పాప అయితే నువ్వు రావద్దు, మేము వెళ్ళిపోతామని బాయ్ అయితే చెప్తుంది. చూడండి, ఇప్పుడు మేమైతే బీసింగ్ రోడ్ వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ కావాల్సినవి తీసుకుందామని. ఇంకా బీసింగ్ రోడ్ వెళ్ళే దారిలోనే శ్రీ సాయి చేనేత క్రాఫ్ట్ బజార్ సిల్క్ ఎక్స్పోర్ట్ అంట. సర్లే, బీసింగ్ రోడ్లో ఎప్పుడు తీసుకుంటాం కదా మనం, ఇందులో అసలు ఏంటి ఏం పెట్టారనేది వెళ్దామని ఇక్కడికైతే వచ్చేసామండి. చూడండి, ఇప్పుడైతే నేనైతే ఇక్కడికైతే వచ్చేసాము. లాన్ ఎంట్రన్స్కి అయితే వచ్చామండి. ఫస్ట్ లాన్ రాగానే మొత్తం అంతా చాలా అంటే బాగున్నాయండి. ముందుగా నేనైతే బ్యాంగిల్స్ అయితే అసలు కళ్ళుకి అదిరిపోయేలా ఉన్నాయండి. రకరకాలుగా బ్యాంగిల్స్ స్టార్టింగ్ రేట్ అయితే 100 రూపీస్ నుంచి అయితే ఉన్నాయి. నేనైతే ఒక వైట్ కలర్ బ్యాంగిల్స్ మామూలు మా పాపకి అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా కొంచెం ముందుకి ఇంకా లాన్కి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహాలు అయితే అక్కడ పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది వినాయకుడి విగ్రహం. ఇంకా లాన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టాప్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. రీజనబుల్ రేట్ ఉందండి. నాకు ఆ టాప్ నచ్చిందని అడుగుతున్నాను మా ఆయన్ని. ఏది అని అడిగారు ఆయన. అదిగోండి ఆ టాప్ అని చెప్పాను. చాలా బాగుందండి, రీజనబుల్ రేట్ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు మన దగ్గర చాలా బట్టలు ఉన్నాయిలే, వద్దులే అని చెప్పి ఇప్పుడైతే తీసుకోలేదు. ఇంక లాన్ ఇంకా ఏమైనా ఉంటాయేమో అని చెప్పి ఇంకా లాన్కి అయితే వచ్చాము. చూడండి, ఇటు పక్క పిల్లల బట్టలు అవి ఇవి అన్నీ ఉన్నాయండి. శారీస్, షర్ట్స్, నల్లపూసల గొలుసులు, తినే ఫుడ్ ఐటమ్ అన్నీ, అప్పడాలు, నువ్వులు ఉండలు అన్నీ పెట్టారండి లాన్ అయితే. ఇంకా మనకి బెడ్షీట్స్ ఉంటాయి కదండి, బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయండి. చూడండి, ఇవైతే డ్రెస్సెస్ మెటీరియల్స్ అండి. ఇవ్వండి, ఇక్కడ నల్లపూసల గొలుసు. ఇందులో నాకు ఒకటి నచ్చింది, అదైతే తీసుకున్నానండి నేను. అదేంటంటే వెంకటేశ్వర స్వామి 3 నామాలు అయితే ఉంటాయి కదండి, అవి పెట్టుంది. చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది కాదు, అది నాకు చాలా బాగా నచ్చింది. అదిగోండి, అదైతే తీసుకున్నాను నేను. చూడండి, రకరకాలు స్టోన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అసలు చాలా బాగుందండి. ఇంకొంచెం ముందుకు రాగానే చెప్పాను కదా, ఫుడ్ ఐటమ్స్, ఒడియాలు అవన్నీ ఉన్నాయండి. ఇంకా బ్యాంగిల్స్, చెప్పుల్స్, ఇంకా మనకి అంటే జుట్టు ఊడిపోతుందని చాలామంది అనుకుంటారు కదండి, దానికి కావాల్సిన ఆయుర్వేద మూలికలు అంటండి. ఇవన్నీ చింతగింజల పొడి, అవిసాకుల పొడి, కంది పొడి, చాలా రకాలైన పొడులు అయితే ఉన్నాయండి ఇక్కడ. కరివేపాకు, వేపాకు, నువ్వుల నూనె, ఆవు నూనె, ఇంకా ప్రతి ఒక్కటి అండి. మనకి బయట బజార్లో ఏమైతే దొరుకుతాయో ఈ క్రాఫ్ట్ బజార్లో ప్రతి ఒక్కటే ఉన్నాయండి. చూడండి, మనకి ప్రతి మిషన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఆవిరి మిషన్స్, జ్యూస్ మిషన్స్ అన్నీను. ఇవి చూసారా, చెక్కతో చేసినవండి ఇవి. చూడండి, చాలా బాగున్నాయి, పిల్లలకైతే చాలా బాగుంటాయి. ఇప్పుడు చూడండి, వడియాలు, అప్పడాలు, పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, పచ్చళ్ళతో సహా. ఇప్పుడైతే అవన్నీ ఒకసారి ఒక రౌండ్ అయితే వేసేసి ఇంకొంచెం ముందుకైతే ఏమైనా తిన్నాంలే అని చెప్పి బయటకైతే వచ్చేసాము. ఇంకా మా పాప ఇక్కడ ఆగింది, నేనే నడుస్తానని చెప్పి నడుస్తుందండి. ఇవన్నీ మా పాప దగ్గరికి అయితే డ్రెస్ అయితే తీసుకుందామని చూసాము. ఇప్పుడైతే నైటీలు అయితే తీసుకుంటున్నానండి. ఇంకా నైటీలు చాలా బాగున్నాయండి. ఇంకా పల్లీలు అయితే తిందామని ఆ నైటీలు తీసుకున్నాక ఇంకా పల్లీలు అయితే తీసుకున్నాం. పల్లీలు చాలా బాగున్నాయి. ఇంకా ఒక చోట కూర్చొని తిరిగి అలసిపోయి ఇంకా పల్లీలు అయితే తీసుకొని తింటున్నామండి. నైటీలు కాస్ట్ కూడా వచ్చి 300 పడింది, కానీ చాలా బాగున్నాయి కాటన్ నైటీలు. ఇంతకుముందు కూడా నేను ఇలాగే ఎగ్జిబిషన్ పెట్టినప్పుడే తీసుకున్నానండి. అప్పుడు వాడాను కాబట్టి చాలా బాగుంటుందని చెప్పి ఇప్పుడైతే ఇక్కడే తీసుకోవడం జరిగింది. ఇంకా పల్లీలు తినేసిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. మా అమ్మాయి స్ట్రాబెర్రీ, మేము వెన్నెలా తీసుకున్నామండి. ఇంకా తీసుకొని తినేసిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నాం. ఇంకా మా పాప అయితే ఐస్ క్రీమ్, పిల్లలకి ఎవరికైనా ఐస్ క్రీమ్ అంటే ఎందుకంత ఇష్టమా అనే నాకేం అర్థం కాదండి. అసలు చిన్నపిల్లలు కూడా ఐస్ క్రీమ్ ఇస్తే వద్దు అని అంటారు, అదే అన్నం పెడితే మాత్రం తినరు. అసలు
ఇంకైతే అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం, బయటికి అయితే వచ్చేస్తున్నాం. ఇంకా చూడండి ఇక్కడ ఇంకా బయటికి ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. ఇంకా వచ్చే దారిలో బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఒకసారి తీసుకుందాం అని చెప్పి ఇంకా అయితే అటువైపు అయితే వెళ్ళాం. అక్కడ చెక్క బొమ్మలు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి, అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇగోండి ఇవి చాలా బాగున్నాయి పిచ్చుకలు. మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కానీ ఈ టైప్లో లేవండి. ఇంకా అవి అయితే తీసుకుందాం అనుకున్నా. ఇవైతే చిన్న చిన్న చోలీలు ఉంటాయి కదండి అవి. ఇంక ఈ బ్యాంగిల్స్ 10 రూపీస్ అంట ఒక్కొక్కటి. ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ చెక్క బొమ్మలు అండి చాలా బాగున్నాయి. బుద్ధుడి బొమ్మ, అగోండి బుద్ధుడి బొమ్మలు ఎలా ఉన్నాయో. ఇంకా మనకి దీపావళికి పెట్టే ప్రమిదలు అన్నీ చెక్క ఐటమ్స్ ప్రతి ఒక్కటే ఉన్నాయండి ఇక్కడ. నేను ఇది చూడలేదు ఫస్ట్, ఇంకో సైడ్ అమ్మటి నుంచి అయితే వెళ్ళిపోయాం. ఇంకా బయటకు వచ్చేటప్పుడు ఇదైతే చూశాను. ఇంకా చూడండి చెక్క బొమ్మలు అన్ని విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రమిదల నుంచి మనం వండుకుంటారు కదండి ఈ కళాయిల్లాగా, అలాగే మట్టి కళాయిలు అన్నీ ఉన్నాయండి, ప్రతి ఒక్కటే ఉన్నాయి. ఎప్పుడైనా మీరు దగ్గరలో ఉంటే ఇదైతే విజిట్ చేయండి. ఇంకా మేమైతే ఇంకా షాపింగ్ అయితే అయిపోయిందండి, ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నేను అక్కడ క్రాఫ్ట్ బజార్లో ఏమేమి తీసుకున్నాను అనేది మీకైతే చూపిస్తాను. చూడండి నైటీలు చాలా బాగున్నాయి, కలర్స్ కూడా బాగున్నాయి, డిజైన్ కూడా వచ్చింది మొత్తం ఆ శంఖ ఆకారం చూడండి. ఇంకా అద్దాలతో చాలా బాగా నచ్చినాయండి నాకైతే మాత్రం. 2 నైటీలు అయితే తీసుకున్నాను, 550కి అయితే ఇచ్చారండి నాకైతే. ఇంకా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను చూడండి, ఇవైతే చాలా బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. 200 పడిందండి ఈ బ్యాంగిల్స్ అయితే. వైట్ కలర్, ఈ సిల్వర్ కలర్ అనేది ఏ డ్రెస్ మీదకైనా చాలా అంటే చాలా మ్యాచింగ్ అయిపోతాయి అని చెప్పి నేనైతే తీసుకున్నాను. ఇగోండి ఇంకా ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. మా అమ్మాయి వచ్చే దారిలోనే ఒక గాజు అయితే పగలగొట్టేసింది. ఇంకా పెట్టలు మీకు చూపించాను కదా దారిలో, ఇంక ఇదైతే తీసేసుకున్నాం. ఇంకా నల్లపూసల గొలుసు లోన్ ఉంది, ఇంకా అదే తీయలేదండి బయటికి. ఇంకా ఇలా అయితే మేమైతే షాపింగ్ అయితే చేసేసామండి. ఇంకా నెక్స్ట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం